ఐలాపూర్ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిలర్ల నాగారం మోగడంతో అధికారులతో నాయకులు ఓట్ల జాబితాను తారుమారు చేశారని సుభాష్ నగర్ కాలనీ వాసులు ఆరోపించారు. పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఆదివాసులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ వార్డులో నివసిస్తున్న మమ్మల్ని 10వ వార్డులో మార్చడం అన్యాయమని తెలిపారు. దీనికి ప్రధాన కారణం BLOలు మున్సిపల్ కమిషనర్ మేనేజర్ మాజీ కౌన్సిలర్లతో కుమ్మక్కై ఓటు బ్యాంకు వచ్చే విధంగా చేసుకున్నారని ఆరోపించారు. ఓటర్ లిస్టు యథావిధిగా మార్చకుంటే దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. 12వ వార్డులో ఒక్కొక్కరి పేర్లను 2-3 సార్లు వచ్చే విధంగా సీరియల్ నెంబర్ 175, 174లో సలీం ఖాన్, షమీనా బేగం, సయ్యద్ అజీం, 194, 195లో ఇలా 10ల సంఖ్యలో ఉండగా చనిపోయిన వారి పేరు సూరరాములు, అలివేని భూమన్న, పుల్ల రాజేశ్వర్ వంటి వారిని నమోదు చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మా ఓట్లు గత 20 సంవత్సరాల నుంచి 12వ వార్డులను కొనసాగుతున్నాయి. గత 2 రోజుల క్రితం రాత్రికి రాత్రే 12వ వార్డు నుంచి 10వ వార్డుకు ఎలా మార్చారు? వాళ్ళ రెసిడెన్స్ ఏమో సుభాష్ నగర్, ఓట్లేమో 10వ వార్డులనా? ఇది ఎవరి నిర్లక్ష్యం మాకు తెలియాలి. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం వెంటనే ఈ 10వ వార్డులో ఉన్న ఓట్లు అన్ని 12వ వార్డులకి ట్రాన్స్ఫర్ కావాలా? లేని 6 నెలల తర్వాత ఎలక్షన్ సవరణ జరిపిన తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్ పెట్టుకోమని చెప్పురా. గత 30 సంవత్సరాల నుంచి మా ఓట్లు 12వ వార్డులో ఉన్నాయి. ఇంతకుముందు మన మేజర్ గ్రామ పంచాయతీ 20వ వార్డు సుభాష్ నగర్, ఇప్పుడు మున్సిపల్ కాబట్టి 12వ వార్డుకు సవరణ జరిగింది. అప్పటి నుండి మా ఓట్లు 12వ వార్డులోనే ఉన్నాయి. ఈ 2 రోజుల క్రితం 12వ వార్డు నుంచి ఓట్లు తీసేసి 25-30 ఓట్లు ఒక ఎస్టీ వాళ్ళనే టార్గెట్ చేసి ఎస్టీ వాళ్ళ ఓట్లు మాత్రమే తీసి 10వ వార్డులో వేయడం జరిగింది. ఈ 10వ వార్డులో వేస్తే ఈ 10వ వార్డులో ఎవరిని మేము అడగాల? ఇప్పుడు 10వ వార్డుకు పోయి మేము అడగలేం కదా. మాకు ఏదన్నా నీళ్ళ సౌకర్యం కావాలన్నా కానీ, మాకు కరెంట్ సౌకర్యం కావాలన్నా కానీ, ఏ విషయమైనా కానీ మా కౌన్సిలర్ని అడగమంటావా, లేకపోతే 10వ వార్డు కౌన్సిలర్ని పోయి మా అడగమంటారా? ఈ నిర్లక్ష్యం BLO చేసిరా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ ద్వారా అయిందా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఈ పనికి ఒడిగట్టిండా? నేను ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. నేను ఏ రోజు ఈ ఆఫీస్కి వచ్చి నా ఓటు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చండి అని చెప్పేసి ఏ రోజు నేను అప్లికేషన్ పెట్టలేదు. నాకు తెలియకుండా ఈ ఓట్లను ఎట్లా మారుస్తారు కమిషనర్ గారు, మీరు చెప్పాలా మాకు. లేకపోతే ఈ ఎలక్షన్ని ఖచ్చితంగా రద్దు చేసి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీసులోకి రావడం జరిగింది. ఈ మున్సిపల్ ఆఫీస్ నుంచి మాకు ఏదన్నా పరిష్కారం చూపించగలరని కోరుతున్నాం.